నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వాల్సిందేనని బ్యాంకులకు చంద్రబాబు విజ్ఞప్తి. ఉపేక్షిస్తే ఆర్బీఐ కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని కలెక్టర్ల సదస్సులో స్పష్టీకరణ. సకాలంలో పాలనకు పెద్దపీట వేయాలని చంద్రబాబు దిశానిర్దేశం. నగరాలు, పట్టణాలను సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు. భారీగా పెరిగిన పోలవరం అంచనా వ్యయం. ప్రస్తుత ధరలతో 40,200 కోట్లకు చేరినట్లు ప్రాజెక్టు అథారిటీకి ఏపీ సర్కార్ నివేదన. జంట నగరాల్లో నాలాలపై అక్రమ కట్టడాలన్నీ కూల్చాల్సిందేనన్న కేసీఆర్. తొలగింపులో వేగం కొనసాగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశం. తెలంగాణలో కొత్త జిల్లాలపై నేడు కేసీఆర్ సమీక్ష. అర్జీలు, అభ్యంతరాలు పరిశీలన. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల తుది జాబితా ఖరారయ్యే అవకాశం. పాకిస్తాన్ను ఏకాకిని చేసే దిశలో నేడు ప్రధాని కీలక భేటీ. అత్యంత ప్రాధాన్య దేశం హోదాపై పునఃసమీక్ష. సార్క్ సదస్సు రద్దయ్యే అవకాశాలు. కేంద్రం చెంతకు చేరిన కావేరీ జల వివాదం. కర్ణాటక, తమిళనాడు మంత్రులతో నేడు ఉమాభారతి చర్చలు. నీటి విడుదలపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఆంధ్రప్రదేశ్లో రైతులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్లు ఉదారంగా వ్యవహరించాలని, రైతులకు సహకరించే బ్యాంకులనే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కౌలు రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణం ఇచ్చి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. త్వరలో మరో 5 లక్షల రేషన్ కార్డులు కొత్తగా జారీ చేయాలని కలెక్టర్ల సదస్సులో నిర్ణయించిన చంద్రబాబు వచ్చే మహాసంకల్పం నాటికి 100% గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. నాసిరకం మిరప విత్తనాలపై ఈటీవీ ప్రసారం చేసిన కథనంపై చర్చించిన ఆయన బాధ్యులపై చర్యలు తీసుకోవడం సహా బాధిత రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు. విజయవాడలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సు తొలి రోజు ఏకధాటిగా 12 గంటలకు పైగా సాగింది. రాత్రి పొద్దుపోయే వరకు వివిధ శాఖలపై జరిగిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ప్రసారమైన నకిలీ మిరప విత్తనాల అంశాన్ని కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు నష్టం కలిగించే చర్యల్ని ఉపేక్షించబోనని, నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై ఎక్కడా కల్తీ జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. రైతులు, కౌలు రైతుల రుణాలు మంజూరు అంశంపైన కీలక చర్చ జరగ్గా ఇకపై కలెక్టర్ల సదస్సుకు బ్యాంకర్ల సదస్సుకు కలెక్టర్లు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం ఆదేశించారు. రైతుల రుణాల విషయంలో రాజీ పడేది లేదని, ప్రాధాన్య రంగానికి సరిపడా రుణం ఇవ్వకుంటే సంబంధిత బ్యాంకులపై వాటి చైర్మన్లు, ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. కౌలు రైతులకిచ్చిన రుణాల వసూలు విషయంలో అవసరమైతే ప్రభుత్వం తరపున సాయం ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి రైతులకు సహకరించని బ్యాంకులను ప్రభుత్వం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై సమగ్ర నివేదిక రూపొందించి కలిసి వచ్చే బ్యాంకులనే ప్రోత్సహిద్దామని పేర్కొన్నారు. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన 2 రకాల పంటల బీమా పథకాలు ఆచరణలో రైతులకు ఉపయోగపడడం లేదనే అభిప్రాయం సదస్సులో వ్యక్తం కాగా దీనిపై ప్రధానికి లేఖ రాసి సవరణలు ప్రతిపాదిద్దామని చంద్రబాబు తెలిపారు. ఇదే సమయంలో భూ రికార్డుల ఆధునీకరణ విషయంలో సర్వేయర్ల వ్యవస్థపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ రికార్డులు అప్డేట్ కాకపోవడం ఓ వలయంలా మారుతూ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల విభాగాల్లో అవినీతి తాండవిస్తోందని, కొందరు సర్వేయర్లు కీలకంగా మారి వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్, సర్వే మ్యూటేషన్ అంతా 24 గంటల్లో జరిగేలా వ్యవస్థ అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అక్టోబరు 15 నాటికి ప్రజా సాధికార సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. గిరిజనుల్లో పౌష్టికాహార లోపం నివారణకు ఏం చర్యలు చేపట్టాలనే దానిపైన చర్చ జరగ్గా ఉపాధి హామీ పనుల కింద చెల్లించే మొత్తంలో రాయితీపై వారికి పౌష్టికాహారం అందించాలని, ఇందులో ప్రభుత్వం 60 నుంచి 70% వరకు భరించేలా చర్యలు చేపడదామని సీఎం అన్నారు. ఏపీలో కొత్తగా 4,80,000 మంది రేషన్ కు అర్హులుగా గుర్తించినట్లు అధికారులు చెప్పగా సమగ్ర అధ్యయనం చేసి అర్హులకు లబ్ధి చేకూరేలా చూడాలని, కొత్త పింఛన్లు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. ఇదే సమయంలో పాలనలో సాంకేతికత వినియోగానికి పెద్దపీట వేయాలన్న చంద్రబాబు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఇకపై కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్గా మార్చాలని నిర్ణయించారు. ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంలో భాగంగా ఏర్పాటు చేయడం సహా తానే చీఫ్ కమాండర్గా వ్యవహరిస్తానని తెలిపారు. జిల్లా ఆర్డీఓ సహా నియోజకవర్గ స్థాయిలో డాష్ బోర్డుల్ని అక్టోబర్ 3 నాటికి సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. పాలనలో పారదర్శకతను పెంచి దస్తరాలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు తేల్చి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సులో తొలి రోజు సాంకేతికత వినియోగంపై కీలక చర్చ జరిగింది. కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కేంద్రాలు అత్యవసర, సంక్షోభ సమయాల్లో పనిచేసేందుకు మాత్రమే కాకుండా రియల్ టైం గవర్నెన్స్ కు ప్రతీకగా నిలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. 4 అంశాలుగా ఇవి పనిచేస్తాయన్న బాబు రియల్ టైంలో సమాచార సేకరణ, విశ్లేషణ, చర్యలు, వాటిపై స్పందన సేకరణ ఉంటుందని తెలిపారు. కృష్ణా పుష్కరాలు, అనంతపురంలో కరువును ఎదుర్కోవడం, గుంటూరు జిల్లాలో వరదలప్పుడు తీసుకున్న చర్యలు రియల్ టైం గవర్నెన్స్ కు ఉదాహరణలని పేర్కొన్నారు. కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని వివిధ శాఖలు వినియోగించుకోవలసిన తీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్గదర్శకాలు తయారు చేస్తారని చెప్పారు. ఏపీలో టెలికాం సంస్థల అవసరాలకు 10,000 టవర్లున్నాయని తెలిపిన చంద్రబాబు మరో 18,000 టవర్లు అవసరమనే అభిప్రాయానికొచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టవర్ల కార్పొరేషన్ ఇతర సంస్థల భాగస్వామ్యంతో వీటిని నిర్మించి టెలికాం సంస్థలకు లీజ్ ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 10,000 చోట్ల 25,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వీటిని ఫైబర్ గ్రిడ్ కు అనుసంధానించి ఎక్కడ్నుంచైనా ఎవరి అవసరాలకైనా వినియోగించుకోవచ్చని అభిప్రాయానికొచ్చారు. రియల్ టైం పాలనకు ఈ వ్యవస్థ కూడా ఉపయోగపడుతుందని సీఎం చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే సంస్థ ద్వారా డ్రోన్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పంట కాలువలు, రహదార్ల నుంచి అన్ని రకాల పనుల్ని ఆయా శాఖలు కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచే పర్యవేక్షించే వెసులుబాటు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటుకు అవసరమైన ప్రొజెక్టర్లు, ఎల్ఈడీ వ్యవస్థల్ని కూడా ఈ సంస్థ నుంచే సమకూర్చనున్నారు. రెండంకెల వృద్ధి సాధించడంలో కీలక పాత్ర పోషించే నగరాలను ప్రగతి ఆభరణాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్న ఏపీ సర్కార్ పనిచేసే సామర్థ్యం, నైపుణ్యం ఉన్న యువతకు అత్యంత సమీపంలోనే పరిశ్రమలు, ఇతర ఉపాధి మార్గాలు ఉండేలా ప్రతి పట్టణానికి సమీపంలో ఆర్థిక నగరాలను నిర్మించాలనే ప్రతిపాదనను వారికి వివరించింది. ఈ మేరకు వనరుల వినియోగానికి అవసరమైన అంశాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇదే సమయంలో పాలనాపరంగా దస్త్రాలు పేరుకుపోతున్నాయని కలెక్టర్ల సదస్సులో పేర్కొంది. పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చిన వారి దస్త్రాలు కూడా నెలలుగా అపరిష్కృతంగా ఉండడంపై ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ కారణంగా స్విట్జర్లాండ్కు చెందిన ఓ సంస్థ ఆభరణాలను ఉత్పత్తి చేసేందుకు ముందుకొచ్చినా ఇప్పటి వరకు స్థలం కేటాయింపు దస్త్రాన్ని అపరిష్కృతంగా ఉంచారని అసంతృప్తి వెలిబుచ్చారు. సత్వరం దస్త్రాలను పరిష్కరించడంలో శ్రద్ధ పెట్టాలని కలెక్టర్లకు తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. పోలవరం అథారిటీ సూచన మేరకు ప్రాజెక్టులో చేయాల్సిన పనులు, తాజా ధరల్ని పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ అధికారులు అంచనాలు తయారు చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి 40,200 కోట్ల రూపాయలు వ్యయం కానుందని అంచనా వేశారు. కుడి, ఎడమ కాల్వల నిర్మాణ వ్యయమే 4,000 నుంచి 9,500 కోట్లకు చేరగా కాల్వలపై వంతెనలు, ఇతర నిర్మాణాలను 6-8 వరుసల రహదారులకు తగ్గట్లుగా ప్రతిపాదనలు చేశారు. ప్రాజెక్టు కోసం భూసేకరణ, పునరావాసానికి 18,000 కోట్లు అవుతుండగా విద్యుత్ బ్లాక్ నిర్మాణానికి 3,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 2013 భూసేకరణ చట్టానికి తగ్గట్లుగా పునరావాస పనులు చేపట్టడం, హెడ్ వర్క్స్ వ్యయం భారీగా పెరగడం, కాఫర్ డ్యాం ఎత్తు పెంచాలని నిర్ణయించడం, ఇలా పలు అంశాల ఆధారంగా వ్యయం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పోలవరం పూర్తవడానికి 30,000 కోట్ల రూపాయలే కావాలని కొన్ని నెలల క్రితం వరకు అంచనా వేశారు. 2005లో ప్రాజెక్టు ప్రారంభమయ్యే నాటికి నిర్మాణ అంచనా వ్యయం 10,151 కోట్ల రూపాయలే ఉంది. ఏపీ అధికారులు సిద్ధం చేసిన అంచనాలను మొదట ప్రాజెక్టు అథారిటీకి, అక్కడి నుంచి కేంద్ర జలవనరుల శాఖకు వెళ్తాయి. కేంద్రం నుంచి ప్రతిపాదనలు రాగానే నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలను కూల్చడంతో పాటు రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి సమాంతరంగా చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నగరంలో కూల్చివేతలు, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు కడియం, కేటీఆర్, లక్ష్మారెడ్డి, సిఎస్ రాజీవ్ శర్మ, మేయర్ రామ్మోహన్ అధికారులతో సమీక్షించగా 2 రోజుల్లో 400 అక్రమ కట్టడాలు కూల్చివేసినట్లు అధికారులు వివరించారు. అక్రమ కట్టడాలు కూల్చివేత విషయంలో ఇదే వేగం కొనసాగించాలన్న ముఖ్యమంత్రి రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత ప్రాతిపదికన చేపట్టడం సహా నగరం చుట్టూ రైతుల భాగస్వామ్యంతో టౌన్షిప్స్ నెలకొల్పేందుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి వచ్చే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్న కేసీఆర్ అత్యవసరంగా రహదారులు నిర్మాణం చేపట్టాలని, వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు నిధులిస్తామని చెప్పారు. వర్షాల కారణంగా రహదారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి వెంటనే నివేదిక అందించాలని సూచించారు. నగరాభివృద్ధికి బ్యాంకర్ల నుంచి ఆర్థిక సహాయం తీసుకుని ప్రణాళిక రూపొందించాలని మంత్రి కేటీఆర్ అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. 10 నుంచి 12 ఏళ్లు నిరంతర కృషి చేస్తేనే విశ్వనగరంగా తయారవుతుందన్న కేసీఆర్ ఆ దిశగా పునాది బలంగా వేయాలని చెప్పారు.
హైదరాబాద్లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను హైకోర్టు తప్పుబట్టింది. ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చట్ట ప్రకారం జరగాలని స్పష్టం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు తొలగిస్తున్నారంటూ దాఖలైన 4 పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణదారుల వాదనలు వినకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాల వివరాలు పూర్తిగా ఉన్నప్పటికీ ఇన్నాళ్లు ఏం చేశారని సూటిగా ప్రశ్నించిన ధర్మాసనం ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించినందుకే హడావిడిగా కూల్చుతున్నారని వ్యాఖ్యానించింది. నాలాలను ఆక్రమించి కట్టిన వాటినే తొలగిస్తున్నామని, అవి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది భాస్కర్ రెడ్డి వివరించారు. అయితే ఆక్రమణలు ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి కూల్చివేస్తే ఈ పరిస్థితి వచ్చేదా అని హైకోర్టు అడిగింది. రెవెన్యూ, పురపాలక శాఖలో అవినీతి ఉందని సీఎం చెబుతున్నారని, చర్యలు తీసుకోవడంలో ఏసీబీ ఏం చేస్తోందన్న హైకోర్టు కార్పొరేటర్లు అక్రమ నిర్మాణాలకు మద్దతిస్తూ కోర్టులు వెనకేసుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. పిటిషన్ దాఖలు చేసిన వారి భవనాల కూల్చివేతలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం 8 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ను దెబ్బకొట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా నేడు మరో అడుగు వేయనుంది. 1996లో పాకిస్తాన్కి ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాను పునఃసమీక్షించడంపై సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు సమావేశం నిర్వహించనున్నారు. హోదాను ఉపసంహరించుకోవడం లేదా పాక్పై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేయడంపై సమాలోచనలు జరపనున్నారు. ఎంఎఫ్ఎన్ ఒప్పందానికి అనుగుణంగా భారత్, పాక్ పరస్పరం అత్యంత ప్రాధాన్య దేశం హోదా ఇచ్చుకోవాలి. ఆ దిశగా భారత్ చర్యలు చేపట్టినా పాక్ వైపు నుంచి స్పందన లేదు. భారత్కు ఎంఎఫ్ఎన్ హోదా ఇవ్వకుండానే తక్కువ సుంకాలతో పాక్ మాత్రం ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేసుకుంటోంది. ఇలా ఒప్పంద స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాక్పై డబ్ల్యూటీఓకి ఫిర్యాదు చేయాలని భారత్ భావిస్తోంది. డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం ఎంఎఫ్ఎన్ హోదాను ఉపసంహరించుకునే అధికారం భారత్కు ఉంటుంది. అలా చేస్తే భారత్ కంటే పాకిస్తాన్కే ఎక్కువ నష్టం జరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరగాల్సిన సార్క్ దేశాల 19వ శిఖరాగ్ర సదస్సు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉరీ ఉగ్రదాడి సహా కశ్మీర్ విషయంలో పాక్ వైఖరికి నిరసనగా ఈ సదస్సుకు హాజరు కాబోమని భారత్ ఇప్పటికే ప్రకటించగా సదస్సును విజయవంతంగా నిర్వహించలేని వాతావరణాన్ని సృష్టిస్తోందంటూ పాక్ను నిందిస్తూ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఫలితంగా సదస్సుకు తమ దేశ అధినేతలు రాలేరని ప్రకటించాయి. సార్క్ నిబంధనల ప్రకారం సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశం గైర్హాజరైనా సదస్సు నిర్వహించడం కుదరదు. ఫలితంగా సదస్సు రద్దవడం లాంఛనమే కానుంది. ఈ మేరకు పాకిస్తాన్ నుంచి కూడా సంకేతాలొచ్చాయి. అయితే సదస్సు వాయిదా పడే అవకాశం ఉందని చెప్పిన పాకిస్తాన్ భారత్ గతంలోనూ సదస్సుకు గైర్హాజరైందని పేర్కొంది. 4 దేశాలు హాజరు కాబోమని స్పష్టం చేసినందున సదస్సును వాయిదా వేయాల్సిందేనని సార్క్ కూటమికి ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపాల్కు భారత విదేశాంగ శాఖ విజ్ఞప్తి చేసింది. ఆయా దేశాల అభ్యంతరాల మేరకు సదస్సు నిర్వహణకు అనువైన వాతావరణం కల్పించాల్సి ఉందని తమ వెబ్సైట్లో నేపాల్ తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. పన్ను చెల్లింపుదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తూ ఉండడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా సమస్యల్ని సత్వరం పరిష్కరించాలని ఆదాయ పన్ను శాఖ అధికారుల్ని ఆదేశించిన ఆయన ఇందుకోసం సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రగతి వేదిక ద్వారా నెల నెలా రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులతో జరిపే సమీక్ష సందర్భంగా ప్రధాని ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఖనిజాభివృద్ది పథకం అమలు దిశగా సాధించిన పురోగతిపైన సమీక్షించిన మోదీ తెలంగాణలో గనులు, ఖనిజాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మైనింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని గిరిజనులు, వెనుకబడిన తరగతులకు లబ్ధి చేకూర్చేలా ఖర్చు చేసేందుకు విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. వేర్వేరు రాష్ట్రాల్లో రహదారి, రైలు, విద్యుత్ రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల పురోగతిని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలోని పురపాలికలకు ప్రత్యేకంగా నిధులు కోరేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో సమావేశమై ఇటీవలి భారీ వర్షాలతో రాష్ట్రంలోని పురపాలికల్లో జరిగిన నష్టాన్ని కేటీఆర్ వివరిస్తారు. వర్షాల నష్టాన్ని అంచనా వేసి నివేదిక సిద్దం చేయాలని ఇప్పటికే పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ను ఆదేశించారు. వర్షాల నష్టంతో పాటు పట్టణాల్లో చేపట్టనున్న పలు మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం కేంద్ర సాయం కోరనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, అవసరమైన నిధులు, కేంద్ర సాయం వంటి అంశాలతో కూడిన నివేదికను కేంద్ర మంత్రి వెంకయ్యకు అందజేస్తారు. తెలంగాణకు అమృత్ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం 10.73 కోట్ల ప్రోత్సాహక నిధులు ఇవ్వనుంది.
దసరా నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వాటి ఏర్పాటుపై కసరత్తు వేగవంతం చేసింది. కొత్తగా అమల్లోకి వచ్చే జిల్లాలు, రెవెన్యూ మండలాల కోసం 3,252 ఉద్యోగ నియామకాలు అవసరమని గుర్తించింది. నూతన కలెక్టరేట్లు, పలు శాఖల్లో పరిపాలన విభాగాల అధికారులు, ఉద్యోగుల పోస్టుల్ని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇవేగాక పోస్టుల సంఖ్య ఇంకా పెరుగుతాయని భావిస్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో శాఖాధిపతులతో సమావేశమైన సీఎంఓ అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి నూతన జిల్లాల్లో అవసరమైన ఉద్యోగులు, క్యాడర్ పోస్టులు, వాటి భర్తీపై చర్చించారు. అన్ని క్యాడర్లలోనూ పోస్టులు పెరిగే అవకాశం ఉండడంతో అర్హతను బట్టి ఆయా శాఖల్లో పదోన్నతులు కల్పించి ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు. దసరా తర్వాత కొత్త నియామకాల ప్రక్రియ చేపడతామని వివరించారు. మరోవైపు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. నూతన జిల్లాలకు వచ్చిన అర్జీలు, వాటిలోని అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిశీలిస్తారు. కార్యాలయాల భవనాలు, వసతుల్ని తెలుసుకుంటారు. జిల్లాల తుది జాబితాను కేసీఆర్ ఖరారు చేస్తారు. తెలంగాణలో చిన్న తరహా ఎత్తిపోతల పథకాలన్నింటినీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి ఈ ఏడాది 2,34,000 ఎకరాలకు సాగునీరందించాలని నీటిపారుదల అభివృద్ది సంస్థను ఆ శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఐడీసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎత్తిపోతల పథకాలు, కొత్తగా చేపట్టినవి, మరమ్మతులు చేస్తున్నవి, పునరుద్దరిస్తున్న పథకాల పురోగతిపై మంత్రి సమీక్షించారు. టీఎస్పీ కాంపోనెంట్ కింద కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 18 కోట్ల రూపాయలతో 55 ఎత్తిపోతల పథకాల మరమ్మతు పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ ఏడాది కొత్తగా చేపట్టిన 39 పునరుద్ధరణ పనులు సాగుతున్న 40 ఎత్తిపోతల పథకాలతో దాదాపు 65,000 ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐడీసీ కింద తెలంగాణలో 1,56,000 ఎకరాల ఆయకట్టు ఉండగా మరో 78,000 ఎకరాలు కలిపి నవంబర్ కల్లా నీరివ్వాలని మంత్రి ఆదేశించారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ నీరు తరలించుకుంటోందన్న హరీష్ రావు ఆరోపణలు సరికావని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల నియంత్రణ బోర్డు ఏ ప్రభుత్వం ఒత్తిడికి లొంగకుండా స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. తెలుగు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు అన్నదమ్ముల్లా ఆలోచిస్తూ ఇరు రాష్ట్రాల్లోని రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు. 1984 నాటి అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు గంగ ప్రాజెక్టుకు న్యాయంగా రావాల్సిన జలాలు విడుదల చేయాలని సోమిరెడ్డి బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఒక టీఎంసీ ఆఫ్ వాటర్ కూడా శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీకి అవసరం లేనప్పుడు చెన్నై డ్రింకింగ్ వాటర్ గురించి కృష్ణా బోర్డు ఆలోచించాలా? కృష్ణా బోర్డు నిష్పక్షపాతంగా వాటర్ మేనేజ్మెంట్ చేయాలా? ముందు చెన్నై డ్రింకింగ్ వాటర్ రిలీజ్ చేయండి. కృష్ణా వరద జలాలు 29 టీఎంసీలు తెలుగంగకి నీరు ఇవ్వండి. తెలంగాణ ఆయకట్టుకి ఇవ్వద్దు, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి అని మేము చెప్పడంలా. బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహిస్తామని తెలంగాణ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. ఈ నెల 30 నుంచి అక్టోబర్ 9 వరకు జరిగే ఈ వేడుకల కోసం హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వచ్చే నెల 8న హైదరాబాద్ ఎల్బీ మైదానంలో బతుకమ్మ మహాప్రదర్శన ఉంటుందన్న ఆయన అందులో ఒకేసారి 10,000 మంది మహిళలు బతుకమ్మ ఆడి రికార్డు సృష్టిస్తారని వివరించారు. బతుకమ్మ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక శాఖతో కలిసి అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవం నిర్వహిస్తున్నట్లు బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో 7 దేశాలకు చెందిన కళాకారులు కూడా బతుకమ్మ ఆడుతారని వారు వెల్లడించారు. కర్ణాటక, తమిళనాడు మధ్య కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన కావేరీ జల వివాదానికి సంబంధించి నేడు కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి కర్ణాటక, తమిళనాడు మంత్రులతో నేడు ఢిల్లీలో భేటీ కానున్నారు. కావేరీ వివాదానికి రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కేంద్రం సమావేశపరచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉమాభారతి ఈ భేటీ ఏర్పాటు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ సమావేశంలో పాల్గొనుండగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్థానంలో ఆ రాష్ట్ర పీడబ్ల్యూడీ శాఖ మంత్రి పళనిస్వామి హాజరు కానున్నారు. తమిళనాడుకు రోజుకు 6,000 క్యూసెక్కుల నీటిని బుధవారం నుంచి 3 రోజుల పాటు విడుదల చేయాలని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఉమాభారతితో సమావేశం తర్వాతే నీటి విడుదలపై తుది నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు సుప్రీం ఆదేశాల్ని అమలు చేయరాదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించగా నేడు ఏం చేస్తుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది. హర్యానా కర్నల్ జిల్లాలోని ఓ కోచింగ్ సెంటర్లో అధ్యాపకుడు విచక్షణ మరచి విద్యార్థుల పట్ల రాక్షసంగా వ్యవహరించాడు. హోంవర్క్ సరిగా చేయడం లేదంటూ అమ్మాయిల్ని జుట్టు పట్టుకుని మరీ చంపదెబ్బలు కొట్టాడు. కట్టి తీసుకుని అబ్బాయిల్ని చావుదెబ్బలు కొట్టాడు. ఈ దృశ్యాలను తరగతి గదిలోని మిగతా విద్యార్థులు చిత్రీకరించి మీడియాలో ప్రసారం కాగా
విద్యార్థుల బాగు కోసమే అలా చేశారంటూ బుకాయించాడు. తమ పిల్లలకు మంచి మార్కులు రావాలన్న తల్లిదండ్రుల ఒత్తిడి మేరకే కఠినంగా వ్యవహరించారని తన దాష్టీకాన్ని సమర్థించుకున్నాడు. గతంలో నౌకాదళంలో పనిచేసి పదవీ విరమణ చేసినట్లు చెప్పిన ఈ అధ్యాపకుడు ఎంత చెప్పినా విద్యార్థులు అర్థం చేసుకోవడం లేదని, అందుకే కొట్టాల్సి వచ్చిందని చెబుతున్నాడు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేయగా పోలీసులు అధ్యాపకుడిపై కేసు నమోదు చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.